ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన రాధా గాయత్రి కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తన కూతురు మృతిపై అల్లుడు చెబుతున్నవి అన్ని అబద్ధాలే అంటున్నారు తండ్రి. గాయత్రి మరణంపై న్యాయ పోరాటం చేస్తున్నా అన్నారు తండ్రి సుధాకర్. హోటల్ సిబ్బంది తమకు మద్యం సప్లై చేశారని శ్రీచరణ్ చెప్పిన మాటలు అవాస్తవం అన్నారు. హోటల్ సిబ్బందిని ఈ విషయంపై ఆరా తీస్తే అసలు తమ హోటల్లో మద్యం, మాదక ద్రవ్యాల ఎంట్రీనే లేదని చెప్పారు. శ్రీచరణ్ పోలీసుల్ని, ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మాయి రాధా గాయత్రి మరణం గురించి మీరందరూ చాలా శ్రమిస్తున్నారు, చాలా మద్దతు కూడా ఇస్తున్నారు మాకు. నేను నిన్న ఒక వీడియో చూశాను. చరణ్ ప్రజల్ని, సమాజాన్ని, పోలీసుల్ని, మీడియాని అందరినీ తప్పుదో పట్టిస్తున్నాడు. మీడియా అడిగినప్పుడు మద్యం సేవించారు కదా అని అంటే చరణ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకు. హోటల్ వారు ప్రైవేట్ చేశారు అని. నేను ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను. నేను హోటల్ వాళ్ళు ఎలా మద్యం ప్రైవేట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. నేను ప్రజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరీలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరీ పోలీసు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు నాకు, మేము ఎటువంటి మద్యం కానీ మారక ద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు. నేను ఒక ఎక్స్ ఆర్మీని, సైన్యాన్ని నేను సేవ చేశాను. ఇటువంటి నా కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవునికి ఎటువంటి రక్షణ ఉంటుందో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.